హాయ్ అండి అందరికీ. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను రాగి పిండి ఎక్కువగా అయితే తీసుకున్నాను. సో, రాగి పిండితోని కొన్ని రెసిపీస్ అయితే ట్రై చేసేదాన్ని. దాంట్లోని రాగి జావ మన ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఆ తర్వాత రాగి చపాతీ కూడా అప్‌లోడ్ చేశాను. ఇంకో రెసిపీ ఇది కూడా అండి. ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు రాగి పిండిని అయితే తీసుకొని బౌల్‌లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి చూపించిన విధంగా అయితే దోరగా అయితే వేపుకోవాలి. ఇది కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. లేదంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇలా కాస్త వేగిపోయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా వేరే ఒక బౌల్‌లో తీసుకొని అదే బౌల్‌లోని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపట్లాడించుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి 3 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్స్‌ని తరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఈ చపాతీ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని పెరుగుతో తింటే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. ఈ విధంగా రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి 2 కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రాగి పిండిలోని నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ తడక మొత్తాన్ని కూడా ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వేడి నీళ్ళు పోసుకుంటూ చూపిస్తున్న విధంగా గంటెతో కానీ స్పూన్‌తో కానీ చూపించిన విధంగా అయితే కలుపుకోండి. ఎందుకంటే చేయి పెట్టలేనంత వేడిగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు అనేది పచ్చివాసన పోయి చక్కగా పిండి అనేది మంచిగా ఉంటుంది. ఈ విధంగా కాస్త లూజ్గా కలుపుకోండి. చేతిలోకి తీసుకుంటే ముద్ద రావాలండి. ఒకసారి చేయి అయితే కడిగేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని చూపించిన విధంగా ఒక చిన్న ముద్దనైతే తీసుకోండి. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. అరిటాకును కానీ బటర్ పేపర్ని కానీ ఏమీ లేనప్పుడు నాలాగా ఇలాగా ఏ ఆకునో, కందాకునో, చిందాకునో ఏదో ఒకటి అయితే తీసుకోండి ఆకుని. ఇలా ఆకు అయితే తీసేసుకొని చూపించిన విధంగా చపాతీలాగా అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత షేప్స్ అయితే మీ ఇష్టం వచ్చిన షేప్ అయితే చేసుకోవచ్చు. ఇలా ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత దానిపైన ఈ ఆకుని ఉల్టా వేస్తే సరిపోతుంది. ఉల్టా వేసి చిన్నగా తీస్తే చక్కగా చపాతీ అనేది మన ఆకు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చపాతీని 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత లైట్గా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. ఇది రాగి పిండి కాబట్టి ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోదు. లైట్గానే వేసుకోండి. మీరు ఎంత ఆయిల్ వేసినా దాంట్లోనే ఉండిపోతుంది. దానికి కావాల్సినంత కొంత మాత్రమే తీసుకుంటుంది. సో ఇది 2 పక్కల కూడా టర్న్ చేసి చక్కగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. చక్కగా లోపలికల్లా మగ్గిపోతుంది. ఇంకా అంతే అండి. మన ఛానల్లో పుదీనా పచ్చడి చేశాను కదా, నేనైతే ఆ పుదీనా పచ్చడితోని సర్వ్ చేసుకుంటున్నాను. మీరైతే పెరుగుతో కానీ లేదంటే ఇలా పచ్చడితో కానీ ఏదైనా గుజ్జుగా ఉన్న కర్రీస్తో కానీ తినండి. చాలా బాగుంటుంది.